సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్కి అత్యంత ఆప్తుడైనటువంటి సురేందర్ రెడ్డి గారి తనయుడు ఖమ్మం సెగ్మెంట్లో ఈరోజు బరిలో నిలబడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికీ మరి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటికీ మరి వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళుతూ ప్రజలను ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికీ ఈ జిల్లాలో విజయడంకం మోగించడానికి వారు ఎటువంటి వ్యూహం పన్నుతూ ఉన్నారు, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందు ప్రధానంగా అంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆప్తులుగా ఉన్నారు, మీరు కూడా రాజకీయాలకు ఒక రకం కొంత ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఇప్పుడు నేరుగా ఖమ్మం సెగ్మెంట్లోకి ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చారు. మీ ఖమ్మం సెగ్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? 65 ఏళ్ళ నుంచి కుటుంబం ఉందండి కాంగ్రెస్లో. ఖమ్మం కొత్త కాదు, నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ కొంత వ్యాపారం ఉంది, ఇల్లు ఉంది. ఇక్కడ గత 35 ఏళ్ళ నుంచి నేను కూడా కాంగ్రెస్లో పనిచేస్తూ ఉన్నాను. కొంత లేట్ అయినా టికెట్ రావడంలో, ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడంలో కొంత లేట్ అయినా చాలా పికప్ అయిపోయింది మా క్యాన్వసింగ్ అనేది. నిన్న చూశారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కూడా రావడం అయింది. పాలవంచలో చాలా పెద్ద ఎత్తున మీటింగ్ నడిచింది. ఆల్రెడీ అషరాపేట సెగ్మెంట్ అయిపోయింది మాది. 5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వర్కర్స్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇవాళ పాలేరు, మదిరాలో మీటింగ్స్ ఉన్నాయి. క్యాన్వసింగ్ అనేది చాలా స్మూత్గా నడుస్తుంది నేను భావిస్తున్నాను. అంటే ఖమ్మం జిల్లాలో మీరు తిరుగుతున్న ఖమ్మంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, ప్రజలకు మీరు ఎట్లా? ఎలక్షన్ కోడ్ ఉంది, కొంత ఈ ఇష్యూస్ గురించి మేము ప్రామిస్ చేయలేము. ఉన్నాయి, ఒక ఖమ్మం అంటే ఒక ఖమ్మం పట్టణం కదండి, 7 స్థానాలు ఉన్నాయి. అటు కొత్తగూడెం అనే వరకు రైల్వే లైన్ ఇష్యూస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్లో స్మార్ట్ బోర్డ్స్ ఇష్యూ ఉంది, నీళ్ల కొరత కొంత స్టార్ట్ అయింది. మరి వీళ్ళు 10 ఏళ్ల పరిపాలన చేయని ఇష్యూస్ ఒక ఓవర్ నైట్గా 3 నెలల్లో సాల్వ్ చేయమంటే ఎట్లయితుందండి? 7 లక్షల కోట్ల అప్పు చేసి కూర్చున్నారు. నిన్న కేసీఆర్ గారు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. మరి గత 10 ఏళ్ల నుంచి ఒకసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దేని గురించి కూడా మాట్లాడలేగా. ఇప్పుడు అంటుండ్రు కరెంట్ లేదు అంటుండ్రు. ఎక్కడండి కరెంట్? ఎప్పుడైనా పోయిందా? మీరే చెప్పండి. ఇష్యూస్ ఉన్నాయండి, తప్పకుండా ఉంటాయి. మాకు 150 రోజులే అయిందండి, ఖజానా ఖాళీ చేసిపోయినాడు. అవన్నీ దాన్ని రెక్టిఫై చేసి తప్పగా అన్నీ అమలు చేస్తామని చెప్తున్నాను. ఇప్పుడు మీ ప్రత్యర్థులు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్, తనకు హద్దులు కూడా తెలియదు కాబట్టి తనను గెలిపిస్తే అంటే మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో స్వయంగా తను ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చినటువంటి తనకి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ ప్రాంత హద్దులు తెలియదు కాబట్టి ఈ ప్రాంత సమస్యలు కూడా తెలియదు అని చెప్పి వారు చెప్తారు. అటువంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారండి? వారు ఆపోజిషన్ పార్టీలు ఉన్నట్టు ఎలాగో చెప్తారు. మరి వారిది కూడా స్వగ్రామం బల్పాల, ఇక్కడ కాదు. నాకన్నా కొంత పాలేరుతో కనెక్షన్ ఉంది. చేగమ్మ ఊళ్ళో నేను మా స్వగ్రామం, ఆడ భూములు ఉన్నాయి, ఇల్లు స్కూల్కి ఇచ్చాము. నా ఇల్లు నెహ్రూ నగర్లో ఉంది. ఒకటే గోడ, నాకు ఒకటే గోడ. ఎట్లా అంటారండి మరి? మీరే చెప్పండి. థియేటర్లు ఉన్నాయి మాకు ఏమంటారు కాదు. అయినా ఇది పార్లమెంట్ పరిధి అండి, ఆ ఇష్యూస్ రాకూడదు దీంట్లో. అంటే మీకు ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు సార్? అందరు అనుకుంటున్నాను కానీ గెలుపు డెఫినెట్గా మనం కాంగ్రెస్ దే అనుకుంటున్నాను, దాంట్లో డౌటే లేదండి. అంటే ప్రజలకు ఏం హామీ ఇస్తారు సార్? అంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, అంటే ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో వచ్చారు కాబట్టి ప్రజలకు మీరు ఏం ప్రతి 5 years ఒక గ్యారంటీ ఇస్తాను, మిగతా గ్యారంటీస్ ఎలక్షన్ కోడ్ మీకు తెలిసింది. హామీలు ఏమి ఇవ్వలేము, ఏం చెప్పలేము. ఒక గ్యారంటీ అయితే ఇస్తా, ఖమ్మంలోనే ఉంటాను, 5 ఏళ్ళు క్రమం ప్రజలకు సేవ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చివరిగా మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్ ప్రజలు? ఎందుకు వేయాలండి? మీరే చూశారు కదా, మరి టీఆర్ఎస్కి ఎందుకు వేయలేదు? ఎలగొట్టారుగా. అంటే అదే విధంగా మేము పనిచేస్తామని చెప్తూ 6 గ్యారంటీలు ఇచ్చాము. 5 గ్యారంటీలు ఆల్రెడీ కంప్లీట్ అయింది. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణము, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, తర్వాత 200 యూనిట్ ఉచితంగా. ఆల్రెడీ 25 లక్షలు, నేను భట్టి గారు చెప్పారు, 25 లక్షల రైతులకు ఆల్రెడీ రైతు బంధు ముట్టింది. కేవలం 150 రోజులనే. మరి మీరు 10 ఏళ్ళు చేయలేదు కదండి. చూడండి, తొందర ఎందుకు పడుతున్నారు? మాకు ఒక 5 ఏళ్ళు ఇవ్వండి అని కోరుతున్నాను నేను. అంటే మీ వియంకుడు వెంకటేష్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది? వస్తాడండి, వస్తున్నాడు. అంటే ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయదలుచుకోండి చివరి? దయచేసి కాంగ్రెస్ క్యాండిడేట్గా నేనున్న రఘురామ్ రెడ్డి గారికి ఓటేసి గెలిపేయగలరని కోరుతున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖమ్మం జిల్లాకు సేవ చేయడానికి నా ప్రాధేయపడుతున్నాను.
ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి ఖమ్మం సెగ్మెంట్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 5 గ్యారెంటీలు ప్రవేశపెట్టిందో ఇప్పటికీ దాదాపుగా 5 గ్యారెంటీలు అమలు చేసి తీరాం. భవిష్యత్తులో కూడా మరిన్ని ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు పోవాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయడానికే తను వచ్చాను, తనకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి రఘురామ్ రెడ్డి గారు అన్నారు. వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం నుంచి.